ఆ సిస్టర్, నేను తెలుగులో చెప్తాను, వెంటనే మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయండి. చెప్పండి. కొంచెం పెద్దగా ఉంటుంది. ప్రైజ్ లా. నా పేరు కళ్యాణి, మహబూబ్ నగర్ నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను గుంటూరులో ఉన్నాను. మా నాన్నగారికి 10th ఫ్రైడే రోజు హార్ట్ అటాక్ వచ్చింది. 7కి స్టార్ట్ అయింది నొప్పి. నాకు 8:30కి ఫోన్ చేశారు. చేసినప్పుడు నేను వెంటనే ఆంటీకి ఫోన్ చేసి ప్రేయర్ చేయమని చెప్పాను. ఆంటీ ప్రేయర్ చేశారు. ఇంకా గుంటూరులో ఒక సిస్టర్ గారు ఉన్నారు, ఆమె పాస్టర్ గారు. తన హస్బెండ్ కూడా పాస్టర్ గారు. ఆంటీకి తెలుసు. వాళ్ళు కూడా ఒకసారి వీడియో కాల్ ద్వారా ఆంటీ ద్వారా ప్రేయర్ చేయించుకున్నారు. ఆ సిస్టర్ గారికి కూడా నేను ఫోన్ చేయడం జరిగింది, ప్రేయర్ చేశారు. అయితే గవర్నమెంట్ ఒక ఇంజెక్షన్ సప్లై పెట్టారు. హార్ట్ అటాక్ రాగానే ఒక ఇంజెక్షన్ ఇస్తారనమాట. అది 30,000-40,000 లో ఉంటది. అయితే మా హస్బెండ్ బాపట్లలో జాయిన్ చేసినప్పుడు, మాది విలేజ్ కాబట్టి బాపట్లలో తీసుకెళ్లారు గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ డాక్టర్ తో మాట్లాడి మహబూబ్ నగర్ లో ఉన్న కార్డియాలజిస్ట్ తో ఈసీజీలు అవన్నీ చూపించి డిస్కస్ చేసి ఆ ఇంజెక్షన్ తీసుకోవడానికి ఇవ్వమని డిస్కస్ చేసుకున్నారు అందరూ. కానీ ఆ ఇంజెక్షన్ తీసుకున్న రిస్కే, తీసుకోకపోయినా కూడా రిస్క్ గానే ఉంటది. ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత పేషెంట్ కోఆపరేట్ చేస్తే బ్రతుకుతాడనమాట. అది తట్టుకోవాలి ఆ ఇంజెక్షన్ కి. ఇంకా ఇంజెక్షన్ ఇచ్చారనమాట. 9కి అట్లా ఇచ్చారు. ఇంకా వెంటనే అది మా హస్బెండ్ నాకు చెప్పారు, అది మీ ఫాదర్ రిసీవ్ చేసుకుంటే బాడీకి బ్రతుకుతాడు, లేకపోతే మా హస్బెండ్ డాక్టర్ అనమాట, లేకపోతే ఇంకా మనం చెప్పలేమన్నారు. ఇంకా నేను వెంటనే ఆంటీ నైట్ కి తొందరగా పడుకుంటారు కాబట్టి సిస్టర్ గారికి నేను మెసేజ్ పెట్టాను ప్రేయర్ చేయమని. ఇంకా సిస్టర్ గారు నాకు 9:48కి ప్రేయర్ చేసి, అక్క నాన్నకి ఏం కాదు, జీసస్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని నాకు 1 hour ముందే ప్రవచనం లాగా చెప్పారు మెసేజ్ లో. ఇప్పుడు కూడా ఆ మెసేజ్ ఉంది వాట్సాప్ లో. నేను మళ్ళీ 10:48కి కరెక్ట్ గా 1 hour తర్వాత ఆ ఇంజెక్షన్ పని చేసి నాన్న ఈసీజీ మామూలుగా రావటం అనేది జరిగింది. 1 hour కి నేను ఆ ఆ సిస్టర్ గారికి మెసేజ్ పెట్టాను, నాన్న అవుట్ ఆఫ్ డేంజర్ సిస్టర్, ఇప్పుడు గుంటూరుకి షిఫ్ట్ చేస్తున్నారని చెప్పాను నేను. చేశారనమాట. చేసినప్పుడు సెంట్ జోసెఫ్ కి తీసుకెళ్లారు. అది ఆరోగ్యశ్రీ లేదు దాంట్లో, పేమెంట్ అన్నమాట. నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను కొంచెం మనీ విషయంలో. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వేరే హాస్పిటల్కి, అక్కడ ఆపరేషన్ థియేటర్ లేదు ఆ సెంట్ జోసెఫ్ లో, వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఆ, అది యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా రిస్క్ అని చెప్పారు. ఆ ఏజ్ ఎక్కువగా ఉంది, షుగర్ ఉంది, తట్టుకోలేరు, వెంటిలేటర్ మీదకి వెళ్తారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే అని డాక్టర్ గారు చెప్పి స్టెంట్లు వేద్దామని చెప్పారు. మేము ఆరోగ్యశ్రీకి అప్లై చేసాము. వెంటనే ఆరోగ్యశ్రీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. వెంటనే కూడా అంటే ఆ రావటంతో ఆయాసంతో వచ్చింది పెయిన్ కూడా. అంటే స్టెంట్ టేక్ ముందు ఆయాసం ఉంది, స్టెంట్ వేసినాక కూడా ఆయాసం వచ్చింది అనమాట. ఇంకా అప్రూవల్ అయిన తర్వాత స్టెంట్ వేశారు. స్టెంట్ వేసిన తర్వాత కూడా ఆ చాలా అసలుకి ఎల్విఎఫ్ లోకి వెళ్ళిపోయారనమాట, లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్. ఇంకా అది దాంట్లోకి వెళ్ళిపోతే అసలు వెంటిలేటరే పెట్టాల్సి వస్తుంది, లాస్ట్ స్టేజ్ అన్నమాట. కానీ దేవుడు చాలా అసలుకి, మేము ఇక్కడికి వచ్చినాక నేను ప్రేయర్ కి వెళ్ళడం జరిగింది. ఇంకా ప్రేయర్ చేస్తా ఉన్నాము. ఎప్పుడైతే ఆ ఇంజెక్షన్ బాపట్లో ఇచ్చారు అన్నప్పుడు నేను ఆ రోజే ఏడ్చాను దేవుని సన్నిధిలో. ప్రభా నాకుంది నానొక్కడే, నాకు అన్నల తమ్ముళ్ళు ఎవరు లేరు, నానొక్కడే. ఇప్పుడు నేను ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నానో ఆంటీకి తెలుసు. అందుకని ఆ ఆంటీకి తెలుసు కాబట్టి ఈ పరిస్థితుల్లో స్పిరిచువల్ సపోర్ట్ గా ఆంటీ ఎలా ఉన్నారో, ఫిజికల్ గా నాన్న కూడా నాకు అట్లానే ఒక స్తంభం లాగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో. అలాంటి నాన్నకి ఇంత ప్రమాదం వచ్చింది ప్రభా, తప్పించు, మరి నేను ఒంటరిదాన్ని అయిపోతాను, నాన్న మళ్ళీ తిరిగి నాకు ఇవ్వని నేను ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఏడ్చి ప్రార్థన చేశాను. ఇక అంతే, ఇక ఆ తర్వాత ఒక్క కన్నీరు కూడా నేను కార్చలేదు నాన్న కోసము. ఇంకా ఆ స్టెంట్ వేసిన తర్వాత కూడా ఆయాసం ఆ ఎల్విఎఫ్ లోకి వెళ్ళడం పెట్టి మళ్ళీ ఐసీయూలోకి రూమ్ షిఫ్ట్ చేసి 1 hour లో మళ్ళీ ఐసీయూకి తీసుకెళ్లారు. ఎక్కువగా ఐసీయూలోనే ఉన్నారు నాన్న అడ్మిట్ అయిన దగ్గర నుంచి.
బయటే లేరనమాట రూమ్లో. ఇంకా నేను సిస్టర్ గారు నాకు అడ్వైజ్ ఇచ్చారు, అక్క మీరు జీవాన్ని పలకండి ఆ, అని అన్నప్పుడు నేను ఐసీయూ బయట ఉండి ఆ, ఎక్కువగా దేవా నీ జీవాన్ని పలుకుతున్నాను నార మీద అని చెప్పడం జరిగింది. నాకు జనవరి ఫస్ట్ నైట్ కి ఒక కల వచ్చింది, నాన్న హాస్పిటల్లో ఉంటున్నట్టు. నేను వెంటనే ఏంటి నాన్న హాస్పిటల్లో, ఆ ఒక్కటే దేవుడు నాకు చూపించాడు. ఎందుకు అడ్మిట్ అయ్యాడో నాకు తెలియదు ఆ కల్లో. వెంటనే నేను ఆ కళని గురించి ప్రార్థన చేశాను. చేసినప్పుడు ఫిబ్రవరి మంత్ లో ఆ సిస్టర్ గారు వాళ్ళ హస్బెండ్ అంటే పాస్టమ్ గారు మా ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను చాలా సంతోషించాను. ఆ అప్పుడు నేను ఆ సంతోషంలో, ప్రభా వెళ్తుంది పాస్టమ్ గారు కాదు, నువ్వు కదా వెళ్తుంది మా ఇంటికి అన్నప్పుడు నాకు వెంటనే దేవుడు ఒక విజన్ చూపించాడు. ఒక తెల్లటి బట్టలు కట్టుకొని ఒక అతను మా ఇంట్లోకి, మా ఇల్లు అంటే అమ్మ నాన్న వాళ్ళ ఇల్లు, ఆ ఇంట్లోకి వెళ్ళడం నేను చూశాను. ఇంకప్పుడు నేను ఈ హార్ట్ అటాక్ వచ్చిన దగ్గర నుంచి దేవుణ్ణి అదే అడుగుతున్నాను, ప్రభా నువ్వు ఎవరి ఇంట్లోకి వెళ్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు కదా, అక్కడ మరణం ఉండదు కదా, మీరు ఆశీర్వదించడానికే కదా ఎవరింటికి వెళ్ళినా అని నేను అలాగా దేవుణ్ణి అడగటం కూడా జరిగింది. ఇక ఇప్పుడు నాన్న సేఫ్ గా ఉన్నారు. మళ్ళా నాన్ని ఆరోగ్యశ్రీ అయిపోయింది. ఆ అప్రూవల్ కొన్ని డేసే ఉంటది, కానీ ఆ ఆరోగ్యశ్రీ ఉన్న పీరియడ్ లో నాన్న కోలుకోలేదు. ఇంకా డాక్టర్ గారు మీరు ఎక్కడన్నా పెట్టుకోండి ఇంకా పేమెంట్ అని చెప్పారు. మళ్ళీ నాన్న సెంట్ జోసెఫ్ కి వెళ్తానని చెప్పారు. ఇంకా నేను అక్కడికి జాయిన్ చేయటం జరిగింది. నిన్న నేను సెంట్ జోసెఫ్ కి రూమ్ లోకి షిఫ్ట్ చేశారు. మొన్నటి వరకు ఐసీయూలోనే ఉన్నారు, నిన్న రూమ్ కి షిఫ్ట్ చేశారు. నేను నిన్న రూమ్ లోకి షిఫ్ట్ చేసిన తర్వాత సాయంత్రం వెళ్ళి నాన్న దగ్గర ఇట్లా పడుకున్నాను. పడుకున్నప్పుడు నాకు ఎవరో ఒకళ్ళు గుర్తు చేస్తున్నారు. మా ఫ్యామిలీ పర్సన్ ఒక అతను అమ్మకు ఫోన్ చేసి ఆ మీరెంత, మీ బతుకులెంత, మీరు కూలి పని చేసుకునే వాళ్ళు అని అన్నారు. అంటే ఈ మాటలు మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ ఆంటీకి తెలుసు ఇవన్నీ ఆ అని అన్నప్పుడు, ఆ మాటలు దేవుడు నాకు ఎట్లా చెప్తున్నాడంటే, కూలి పని చేసుకునే వాళ్ళకి సెంట్ జోసెఫ్ లో ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తున్నాను అని ఆ స్వరాన్ని నేను విన్నాను నిన్న. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఫస్ట్ లో మా అక్క కొడుకు సెంట్ జోసెఫ్ లో అడ్మిట్ చేసినప్పుడు నేను భయపడ్డాను మనీ కోసము. ఇప్పుడు మళ్ళీ నాకు తెలియకుండానే నేను మళ్ళీ సెంట్ జోసెఫ్ లో అడ్మిట్ చేశాను. దీనికి పర్మిషన్ మా హస్బెండ్ కూడా ఇచ్చారు. అసలుకి ఈ బిల్లు కట్టడానికి మా హస్బెండ్ ఎంతో సంతోషంగా డబ్బులు ఇవ్వటం జరిగింది. ఆయన ఎట్లా నవ్వుతూ ఈ పేమెంట్ చేస్తున్నారంటే కేవలం దేవుని కృప. దేవుడు ఎలాంటి పరిస్థితులు గుండా మమ్మల్ని తీసుకెళ్లారో, అసలు అంత అద్భుత రీతిగా ఈ ఈ పేమెంట్ విషయంలో గాని, నాన్న హార్ట్ అటాక్ విషయంలో గాని ఏ, చాలా మేలు చేశాడు. ఈ చిన్న టెస్ట్ మనీని దేవుడు దీవించును గాక. మీరందరూ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి, నాన్న కోసం ప్రేయర్ చేయండి. సిస్టర్ మీరు ఒక సిస్టర్ ని అన్నారు, అంటే గుంటూరులో ఉన్న ఒక పాస్టర్ గారా అంటున్నారా? అవును అవును సిస్టర్, ఆంటీకి కూడా తెలుసు. ఆంటీ వీడియో కాల్ చేసి వాళ్ళకి కూడా ప్రేయర్ చేశారు. ఆ, సరే సరే. ఆంటీ, Kalyani's father was not well last Friday. He got heart attack and he was admitted in Bapatla, and they gave some injection, and by the grace of God, he accepted that injection, and they took some Aragyashri membership like that, and they brought him to St. Joseph's uh, hospital, auntie. And God, before all this happened in January, Kalyani's sister saw in one dream that his father was not well, and he was admitted in the hospital. At that time, she saw some sister and means godly people were going into their father's house, parents' house. Then she said in the prayer that godly people were going in my parents' house, means that you yourself are going entering in my parents' house, like that. She asked, she questioned. Then she remembered that dream, and she was asking uh, God, Lord, allow my father to live, because I have only my father. Prolong his life, like that. She was prayed, and she started claiming the word of God on his father, auntie. Now he is fine, and yesterday he was come to house, auntie.
Praise By God. God's grace, she passed the danger stage. Praise God. Thank you, Kalyani. बहुत अच्छा साक्षण. Praise God. Praise God. Praise God. Yeah. So now you continue the meeting, Elspeth. Yes, Auntie. Please continue praying and okay. Yes, Auntie. Sure.